నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత ఇసుక విధానం నిర్మాణ రంగానికి చేయూత. సింగరేణికే బొగ్గు, ఇంకెవరికీ వద్దు. మైనర్ బాలిక ఘటనపై సీరియస్, నిర్లక్ష్యం తగదు. మున్సిపల్ కమిషనర్ చర్య తొందరపాటు, విహెచ్పి మండిపాటు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ప్రజలకు అందిస్తామని చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డాక్యుమెంట్స్ దగ్ధం కేసు విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సీనరైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. సైట్ ఏమో ఊరికి అలా చిటుకుమని ఆన్ అయినది చిటుకుమని ఎగిరిపోయేది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 475 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభపరిణామం అని కూడా తెలియజేసుకుంటూ గైడ్లైన్స్ అన్నీ కూడా రేపు ఎల్లుండిలో మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీచ్లు ఐడెంటిఫై చేశారు. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం ఉంది. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మండలంలోని వల్లాపురం నుండి గంధసిరి వరకు బీటీ రోడ్డుకు 4.4 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరమైన వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామాల్లో రబీ సీజన్లో మొక్కజొన్న ఎకరా పంటను 80,000 రూపాయలకు కొంటామని చెప్పి రైతులకు కావేరీ సీడ్స్ విత్తనాలు ఇవ్వడం జరిగింది. పంట పండించిన అనంతరం దిగుబడి తక్కువ వచ్చిందని ఎకరానికి 55,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని మొక్కజొన్న రైతులు వాపోయారు. ఆర్గనైజర్ మాటలు నమ్మి సుమారు 241.32 ఎకరాలలో 52 మంది రైతులు కావేరీ సీడ్స్ మొక్కజొన్న విత్తనాలను వేసి నిండా మునిగిపోయామని తమకు న్యాయం జరిగేలా చూడాలని కావేరీ సీడ్స్ ఆర్గనైజర్ అడపా కనకరాజు షాప్ ముందు దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రైతుల సంబంధిత అధికారులను పిలిపించి వారితో మాట్లాడి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. రైతులకు వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు.
వచ్చి దీని మీద సీరియస్గా ఉండాలి సార్, లేదా రమ్మంటే హైదరాబాద్ వచ్చి తమని కలుస్తాం సార్. రైతులు న్యాయం జరగాలి. అంటే మన కంపెనీ పేరు చెప్తే ఈ పొలాలు కూడా లీజ్కి ఇచ్చేవాడు కూడా ఇవ్వట్లేదండి సార్. ఏదైనా పంట వేసుకుందామంటే కూడా కొంచెం అంటే ఇది ఎలా ఉందో రేపు పొద్దున్న కూడా ఎలాగ చేస్తారో అని చెప్పేసి కొంచెం న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్, రైట్ సార్. మన రాజానగరం నియోజకవర్గం ఊరుకొండ మండలం మునగాల గ్రామానికి చెందినటువంటి రైతులు కావేరీ సీడ్స్ నమ్ముకొని 241 ఎకరంలో పంట వేశారు. వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ అడపా కనకరాజు గారు, ఆయన కంపెనీ రిప్రజెంటేటివ్గా ఉంటూ మాట్లాడతారు. అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై దాడి చేసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఘటన చోటు చేసుకుంది. హత్య చేసి నిందితుడు సురేష్ పారిపోయాడు. గతంలో ఇదే బాలికను వేధింపుల కేసులో సురేష్ జైలుకు వెళ్లొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను హత్య చేశాడు. ఆ బాలిక ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. కాగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. నిందితుడిని పట్టుకోవడం కోసం 12 మంది పోలీస్ టీమ్స్ పెట్టడం జరిగిందని, విచారణలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులపై యాక్షన్ తీసుకుంటామన్నారు. యువత గంజాయి బానిసలుగా మారి ఇలాంటి దాడులకు దిగుతున్నారని, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి గంజాయిని నియంత్రిస్తామని చెప్పారు. నిందితుడికి సంబంధించి 18 పేజీలతో కూడిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. ఏం చేస్తున్నారు, ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, వ్యతిరేక పాలన కొనసాగుతోందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్నారు. నిర్బంధాలు, అరెస్టులతో అరాచక పాలన చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కిషోర్ విమర్శించారు. అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీగా తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీదనే కొత్త ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎట్లా ఇయ్యగలిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు. కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా 1600 మెగావాట్ల విద్యుత్ ఇంకా యాడ్ అయింది, కొత్త ఓపెన్ అయింది. యాదాద్రిలో కూడా ఒక 800 వరకు స్టార్ట్ అయ్యడానికి రెడీగా ఉన్నది, ప్రారంభించి చెక్. పీఆర్టీయూ 98 ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జరిపిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ పీఎం రమేష్ పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారికి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొనతాల రామకృష్ణ తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు
కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం జరగలేదన్నారు. 2024 కూటమి విజయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టారన్నారు. ఒక రాజ్యసభ సభ్యులు లేకపోతే ఇప్పుడు ఒక పార్లమెంటు సభ్యులు అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఏంటంటే సుమారుగా ఒక పారిశ్రామికవేత్తగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజకీయాల్లోనే రాజ్యసభ సభ్యులుగా 2 సార్లు చేసి ఢిల్లీలోని ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడికైనా వెళ్లి సమస్యను పరిష్కరించుకునే దిశగా ఒక ప్లాట్ఫామ్ వేసుకున్న ఒక మంచి వ్యక్తి మన సీఎం రమేష్ గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ కి రావడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా సెంట్రల్ లెవెల్లో జరిగే సమస్య ఏదైనా, స్టేట్ లెవెల్లో జరిగే సమస్య ఏదైనా ఒక మంచి అవగాహనతో అందరినీ కలుపుకొని వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా అందరికీ కూడా కలుపుకోలుగా ఉండే వ్యక్తి మన సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ కూడా సీఎం రమేష్ గారు అంటే ఒక రాజ్యసభ సభ్యులు లేకపోతే ఇప్పుడు ఒక పార్లమెంటు సభ్యులు అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఏంటంటే సుమారుగా ఒక పారిశ్రామికవేత్తగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజకీయాల్లోనే రాజ్యసభ సభ్యులుగా 2 సార్లు చేసి ఢిల్లీలోని ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడికైనా వెళ్లి సమస్యను పరిష్కరించుకునే దిశగా ఒక ప్లాట్ఫామ్ వేసుకున్న ఒక మంచి వ్యక్తి మన సీఎం రమేష్ గారు. అటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బొగ్గు బ్లాక్లను సింగరేణికే ఇవ్వాలని ప్రైవేటు వాళ్లకి ఇవ్వడం జీఎం కార్యాలయం ముందు టీజీబీఎస్కే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేసి జీఎం జాన్ ఆనంద్కు వినతి పత్రం ఇచ్చారు. నేతలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి విషయంలో వైఖరి మార్చుకోవాలని, సింగరేణికే బొగ్గు బ్లాక్లను ఇవ్వాలని కేంద్రంతో రాష్ట్ర మంత్రులు సహకరించుకుంటూ పైకి నిరసనలు అని కార్మికులను మోసం చేస్తున్నారని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు సాదిక్ హుస్సేన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్, కార్మికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పరిణామాలను చూస్తే మరి ఈనాడు ఎంఎండిఆర్ అనే ఒక చట్టం తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వం మరి కార్మికుల బొగ్గు అణిచివేత కార్యక్రమాన్ని పూనుకున్నది. అలాగే 2015 సంవత్సరంలో మరి ఎంఎండిఆర్ చట్టాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు ఈ బొగ్గు బాయిలను ప్రైవేట్ పరం చేద్దామని ఒక తతంగం మొదలుపెట్టింది. మరి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా మా టీబీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నిరసన కార్యక్రమాలు గత 3-4 నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వేలంపాట వేయనని చెప్పి మరి కిషన్ రెడ్డి గారితో అలాయి బలాయి తీసుకోవడం నిజంగా ఇది చాలా శోచనీయం. మరి ఈనాడు ఇక్కడ బొగ్గుబాయిల ప్రాంతంలో మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఇల్లందు కొత్త భద్రాద్రి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళతోని కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించి మేము వ్యతిరేకమని. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు ప్రభాకర్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు పురుగొల్పిన వారందరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అలాగే ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి పిల్లల చదువులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రైతులు ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, ప్రభాకర్ భూ సమస్యను శాశ్వత పరిష్కార మార్గం జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. మరోపక్క ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా పరామర్శించారు. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కేసీఆర్కు ఈ ప్రాంత రైతులను అనేక రకాలుగా ఆదుకున్నారన్నారు. జిల్లాలో రైతులు చనిపోతుంటే రెవెన్యూ శాఖ మంత్రి ఫామ్ హౌస్లో సేద తీరుతున్నారన్నారు. జిల్లాలో 4 రైతులు చనిపోతే వ్యవసాయ శాఖ మంత్రికి పరామర్శించే సమయం లేదా అని విమర్శించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం హర్షణీయమని సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. రెండు రాష్ట్రాల సమన్వయ అభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందన్నారు. దీనికి సిపిఐ మద్దతు కూడా ఉంటుందన్నారు. అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని, దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రాజకీయ నాయకులకు కొమ్ము కాయడం సరికాదన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలను కేంద్రంతో తీసుకొచ్చే విధంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేయాలని కోరారు. కాలంలో ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది, పూర్తి స్థాయిలో. ఎందుకంటే విభజన హామీలు అమలు చేయలే, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలే, పైగా అన్ని విషయాల్లో మోసం చేశాడు, దగా చేశాడు. ఈ రాష్ట్రానికి సర్వ అన్యాయం చేసింది ఎవరంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే. పోయిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ఆయన గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము ఇటు తెలుగుదేశం పార్టీ పైన, అదేవిధంగా జేడీయూ పైన, ఇతర లౌకిక పార్టీలపైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఏమంటే, మీరు అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు కావాలి, లేదంటే బైపాస్ రోడ్డు కావాలి, లేదా ఫ్లైఓవర్ కావాలి, ఇవన్నీ అడిగారు. మంచిదే, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రజలు కూడా అమరావతి రాజధాని అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇటు అనంతపురం జిల్లా నుండి అటు శ్రీకాకుళం జిల్లా పలాస వరకు ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అభివృద్ధి అయితే మన రాష్ట్రానికి మంచిగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాం. కానీ దానితో పాటు ఇవాళ కీలకమైన ఇష్యూస్ మీరు ముందుకు తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గతం కన్నా ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి, పరువు పోగొట్టుకున్నాడు. ఓడి గెలిచింది మోడీ అయితే ఎన్డీఏ కూటమి ఒక విధంగా నైతికపరమైనటువంటి హక్కు వచ్చింది, నైతిక విజయం. అది అంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా అహంభావ బుద్ధులు పోలేదు. గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నన్నయ్య యూనివర్సిటీలో అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను ఆరా తీశారు. గత పాలకులు వర్సిటీలో అవకతవకలు చేశారంటూ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీన్ అకాడమిక్ అఫైర్స్ ఆచార్య పి సురేష్ వర్మకు మెమోరాండం ఇచ్చారు. యూనివర్సిటీలో భారీగా ఉద్యోగ అవకతవకలు జరిగాయని, మాజీ ఎమ్మెల్యే సంబంధికులకు ఉన్నత పదవులు, ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, బిల్డింగ్ల విషయంలో కోట్లాది రూపాయల కాంట్రాక్టు తమ బినామీదారులకు ఇచ్చుకొని భారీగా దోచుకున్నారన్నారు. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలన్నీ అతి త్వరలో పేర్లతో సహా మీడియా ముందు ఉంచుతానని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్కు వివరించి సిబిసిఐడీలకు అప్పగించి పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 432 కళాశాలలో, అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ. ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధంతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది. గత 20 సంవత్సరాలుగా వైసీపీ నాయకుడు నాగవరపాడులోని పోరంబోకు స్థలాలు ఆక్రమించుకొని పేదలకు అద్దెకు ఇచ్చి వేల రూపాయలు వసూలు చేయడం దారుణమని గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం నాయకుడు దారం నరసింహారావు మండిపడ్డారు. నాగవరపాడు నుండి లింగవరం వెళ్లే ప్రధాన రహదారిలో ఆక్రమణలకు గురైన స్థలాలను బీసీ సంఘం నాయకులతో కలిసి దారం నరసింహారావు పరిశీలించారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చేస్తామని దారం నరసింహారావు అన్నారు.
ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా తరలించే ముఠాలపై నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కొరడా ఝళిపిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ అక్రమ రేషన్ దందా కొనసాగినా కటకటాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. వాడపల్లి ఎస్ఐ రవికుమార్కి ఈ హుజూర్ నగర్ వైపు నుంచి ఆంధ్ర వైపు అంటే ఈ అద్దంకి వైపు ఒక పీడిఎస్ రైస్ లోడ్ తోటి లారీ వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మీద జాన్పాడు క్రాస్ రోడ్ వద్ద మా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసినారు. దాంట్లో ఒక లారీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి దొరకకుండా బ్యారికేడ్లను గుద్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ లారీని వాడపల్లి ఎస్ఐ అండ్ టీము కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఒక కంటైనర్ సాయంతో దాన్ని ఆపి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 22 టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది. ఆ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా కూడా హుజూర్ నగర్లో ఎమ్మెల్యేస్ పాయింట్ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి వచ్చినట్టు తెలిసింది. దీంట్లో ఒక 3 డీలర్ హుజూర్ నగర్ ఏరియాకి చెందినటువంటి నేరేడు జిల్లా మేడారం ఆ ఏరియాకి చెందినటువంటి ఒక 3 డీలర్లు వాళ్ళ పేరు మీద అక్కడ గోడౌన్లో ఈ సివిల్ సప్లైస్ గోడౌన్లో రైస్ ఎత్తుకున్నట్టు దాన్ని ఒక కాంట్రాక్టరు మరియు ఆ యొక్క గోడౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళ సాయంతో ఆ స్టాక్ అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా పిడుగురాళ్లలో ఉన్నటువంటి ఈ ముక్కంటి అతని పేరు వెంకటేశ్వరరావు అతను టోటల్గా దీని వెనక ఈ పీడిఎస్ రైస్ దందా అయిన వెనక కూడా అతను జరుపుతున్నట్టుగా తెలిసింది. అశ్వారావుపేట ఎస్ఐ మృతికి నిరసనగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం జాతీయ రహదారిపై గ్రామస్తులు మరియు ఎస్ఐ బంధువులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ధర్నాలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గణపతి మండపాలు కూల్చి బుల్డోజర్తో తొక్కించిన బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్పై వీహెచ్పీ మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండపాలు కూల్చిన స్థలంలోనే గణపతి మండపాన్ని నిర్మించాలని బడంగ్పేట్ కమిషనర్ను వెంటనే అరెస్టు చేయాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. దీనికై ప్రత్యక్ష ఆందోళనలకు దిగి ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. 2 జూలై రోజున మీకు కంప్లైంట్ ఇస్తే అధికారికంగా విశ్వ హిందూ పరిషత్ కంప్లైంట్ ఇస్తే మీరు కొమ్ము కాస్తున్నారు కదా అక్రమార్కులకు, అందుకోసం ఇవాళ మేము పనులు చేసుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి ప్రతాప వెంకట జ్యోతిర్మయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఏడుపాయలమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తున్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల దేవస్థానం ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల లోకమంతా సస్యశ్యామలంగా అందరూ క్షేమంగా ఉండి పాడి పంటలు వృద్ధి చెందుతాయని అర్చకుడు తెలిపారు.
నీరాజనం సమర్పయామి. రణదుర్గా మాతాకి జై. పూరి జగన్నాథుని రథయాత్ర సందర్భంగా హైదరాబాద్లో చాలా చోట్ల స్వామివారికి రథయాత్ర జరిపి భక్తులు భక్తిభావం చాటుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో తన అద్భుతమైన పెయింటింగ్ కళా నైపుణ్యాన్ని లావణ్య ప్రదర్శించింది. బండరాలని తన క్యాన్వాస్గా ఎంచుకుని సజీవ దృశ్యాలను ఆవిష్కరించింది. సుమారు 40 బండరాళ్లపై అడవి జంతువుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా చిత్రీకరించింది. పెద్ద పెద్ద బండరాళ్లతో ఉన్న ప్రదేశాన్ని పిక్నిక్ స్పాట్గా మార్చి అందరి మన్ననలు పొందుతోంది. రీసెంట్గా నేను ఇక్కడ రాక్ స్టోన్స్ మీద పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ మీద ఎవరు చేయని విధంగా ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా చాలా ఎక్కువ స్టోన్స్ మీద రిస్క్ తీసుకొని చాలా టెంపరేచర్ని కూడా బేర్ చేసి మినిమం ఒక 46 డిగ్రీస్లో కూడా మేము ఇక్కడ పెయింటింగ్స్ వేయడానికి వచ్చినాం. మేము ఇక్కడ మా ఇన్స్పిరేషన్ ఏంది అని అంటే సొసైటీకి యూత్కి మెయిన్గా సొసైటీలో ఉన్న మెయిన్గా యూత్కి ఎట్లాంటి అంటే నన్ను నేను ఒక ఎగ్జాంపుల్గా అయ్యి నేను వాళ్ళకి చూపెట్టాలి. అంటే ఏ విధంగా అంటే ఎంతసేపు గవర్నమెంట్ జాబ్లు లేకపోతే అక్కడ జాబ్ సంపాదించాలా ఇక్కడ జాబ్ సంపాదించాలా అని అన్నట్టు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఆలోచించి వాళ్ళకి ఎట్లాంటి అయితే ప్యాషన్స్ ఉంటాయో వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయో ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్గా యూనిక్గా ఉంటాడు. వాళ్ళకున్న ఆలోచనలని భయం లేకుండా వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనేది నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను. అది నా త్రూలో నన్ను నేను వాళ్ళకి చూయించుకుంటూ నేను వాళ్ళకి ఇట్లాంటి సందేశాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. సో నేను అదే పని చేయడానికి కూడా ఇష్టపడతాను. నేను అట్లా నేను పెయింటింగ్స్ కూడా ఇట్లా ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్ అని చెప్పేసి నాకు ఇష్టం కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఎంతసేపు ఇట్లనే జాబ్స్ అవి అది కాకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను. ఎట్లా అంటే లైక్ సొసైటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్స్ తీసుకురావడము, ఆ విధంగా వాళ్ళు ఆలోచించి స్టార్టప్ ఐడియాస్తోని కొంచెం కొత్తగా ఆలోచించి ముందుకు పోతే మన భారతదేశంలో ఉన్న యువత అనే మనకి డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి మనకి 2047 వరకల్లా మనకి యూస్ఫుల్ అవుతుంది అని నేను గట్టిగా చెప్తాను. నేను అంటే చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. ఆర్ట్ యొక్క వాల్యూ అనేది సొసైటీలో ఎంత వీలైతే అంత పెంచాలి అనే ఉద్దేశంతోనే దాంతో ఎట్లాంటి ఉపయోగాలు అని అంటే క్రియేటివ్ స్కిల్స్ అనేటివి పిల్లలకి బాగా పెరిగిపోతాయి. ఈ కాలంలో సెల్ ఫోన్ పట్టుకోకుండా 1 మినిట్ కూడా ఉండలేకపోతున్నారు జనాలు. సో దాంతో వాళ్ళకున్న క్రియేటివ్ స్కిల్స్ అనేటివి దెబ్బతింటున్నాయి. కాన్సన్ట్రేషన్ పవర్ పోతుంది, డెడికేషన్ మిస్ అవుతుంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.